ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది ఈ ఊరే చూడడానికి సిద్ధం. సొల్లు చెప్తావు అన్నావు కదన్నా, అవి సొల్లు కాదన్నా, నువ్వు నమ్మలేని నిజాలన్నా. ఇదేంట్రా అయితే? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా. సర్లే సావు. హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్. ఇప్పుడు నీ కామెంట్స్లో నిన్ను కూడా అడుగుతున్నారన్న మేము అడిగిన పాయింట్స్కి రిప్లై ఇవ్వమని. అవునా నిజమా? కానీ ప్రాపర్గా రిప్లై ఉండాలన్నా. పర్పస్ 1కి ఏం రిప్లై, పర్పస్ 2కి ఏం రిప్లై, పర్పస్ 3కి ఏం రిప్లై, ఇలా క్లీన్గా ఉండాలి. నోటికి ఏదొస్తే అది చెప్పేసాను అన్నట్టు కాదు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అండ్ ఇంకో అంతకంటే ముఖ్యమైనది, ఇంకెప్పుడు నేను ప్రమోట్ చేయనని చెప్పానన్నా. నేను నమ్మదురా, అడుగుతిరు. అన్వేషణ ఒక్క వీడియోలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసాం, రెస్పాన్స్ ఇలా రావాలన్నా. చాలా సెకలు ఉన్నారా నీలో? సరే, నువ్వు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నావు, కానీ గవర్నమెంట్ని ముందే క్వశ్చన్ చేసి ఉంటే ఈ మార్పు ఎప్పుడో వచ్చేదన్నా నీకున్న ఇన్ఫ్లుయెన్స్కి. దట్స్ నాట్ మై జాబ్. కానీ నువ్వెప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్నే టార్గెట్ చేస్తావు, నిజమేనయ్యా పుల్లారావు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇంత మంచిగా చెప్తే కూడా నువ్వు మాత్రం ఏ సర్టిఫికేట్ సినిమానే వేసావన్నా. నా రేంజ్కి తగ్గట్టేగా. రూట్ కాజ్ మీద కంటే కూడా నిన్ను క్వశ్చన్ చేసిన డీగ్రేడ్ చేయడమే ముఖ్యం అన్నా. అండ్ నీకు రియల్ గా ఫైట్ చేయడం కంటే వ్యూసే ముఖ్యం అన్నా. అన్న ఫస్ట్ వీడియోలోనే నేను చెప్పాను, నేను ప్రమోట్ చేశాను లీగల్ అయినా కానీ ఇంకెప్పుడు చేయనని చెప్పా. నేను నమ్మను. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. నీకు ఒక క్రియేటర్ని ఎలా డిగ్రేడ్ చేయాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందన్న. అంటే నువ్వు 4 సంవత్సరాల నుంచి చెప్పలేని పాయింట్స్ నేను ఒక వీడియోలో రూట్ కాస్ట్తో సహా చెప్పానన్నా. అపరిచితుడురా నువ్వు. అది నీ బుర్రకి ఎక్కట్లేదన్నా. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. ఇప్పటికి కూడా నీకు ఆహా కనబడలేదన్నా, బాధేస్తుందన్నా. ట్రూ సబ్స్క్రైబర్ అన్న రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అయినా సరే హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఒకటి మాత్రం చెప్పగలనన్నా, పక్కోడి వ్యూస్ మీద పడి నేను ఎప్పుడు ఆడవనన్నా. దీనికి మీరు ఏమంటారు సార్? ఆయన నిన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగారన్నా. వండుకునేవాడు ఒక కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అని చెప్పావు కదన్నా నువ్వు. బాగా బరి తెగించా. ఆయనకు పాపం అర్థమైందో లేదన్నా, అర్థమై ఉంటే అక్కడే చెక్కేసేవాళ్ళు. దేవుని పూజలు దూరేవని గబ్బు గుడిసె. నీకు తెలుసా అన్న, ఇలా అమ్మాయిల జోలికి వచ్చినందుకే ఎన్కౌంటర్ చేశారు ఆయన అని ఒక పేరుందని. ఆయన ముందు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు అన్న, అది కూడా వితౌట్ మెచ్యూరిటీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ట్రూ సబ్స్క్రైబర్ అన్న హీరో హోండా స్ప్లెండర్, అన్వేషణ థండర్. మనం అండ్ ఇంకోటన్నా, నేను మళ్ళీ పద్ధతిగా మాట్లాడితే నువ్వు వీడియోలో ఒక కామెంట్ పెట్టావన్నా. నేను ఎంత పద్ధతిగా మాట్లాడితే నువ్వేంటన్నా మళ్ళీ బూతులు పెట్టావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా సరే హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్. కానీ నీ పరిస్థితి చూస్తే ఏంటన్నా, సంస్కారం అంటే ఏంటో కూడా తెలియదని బయట అనుకుంటున్నారన్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా అన్నా. నాకు అర్థం కాదు, నేను మాట్లాడితే మాస్ ఏరియాలో పెరిగాను, నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుందంటావేంటన్నా. వాదోపవాదాలు విన్న తర్వాత నాకు అసలేం విన్నట్టే లేదు కాబట్టి కేసును వాయిదా వేస్తున్నాను.